ఇక్కడ మాకు మంచిగా ఇక్కడ గుడిలా మాకు అంతా సంతోషంగా మంచిగా జరుగుతున్నది. ఇక్కడ ప్రజలు అందరూ ఇక్కడ బాగా వస్తున్నారు. మాకు ఇక్కడ శివయ్య మాకు అంత కోరిక తీరుస్తాడు. ఇక్కడ మాకు కథలు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మేము ఇక్కడ ఎప్పుడు మేము గుడికి వస్తాము. మాకు ఇక్కడ అంతా మంచిగా జరుగుతుంది అని మేము కోరిక మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇక్కడ ప్రజలు అందరూ కూడా ఇక్కడ బాగా వస్తున్నారు. మాకు ఇక్కడ సత్యనారాయణ రథం కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మాకు కథలు అన్నీ అవుతున్నాయి. మంచిగా మాకు అనిపిస్తున్నది ఇక్కడ. అందుకే మేము ప్రజలు కూడా అందరూ వస్తున్నారు. ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత ముక్తి కలుగుతుంది. కార్తీక మాసంలో దీపాలు చాలా విశేషమైనవి. ఈరోజు కార్తీక పౌర్ణమి 365 దీపాలు ఒత్తులు వెలిగించుకుంటే శివుని అనుగ్రహం పొందుతామని ఒక నమ్మకం. అంటే ఇప్పుడు కూడా 365 ఒత్తులు అమ్మాయి. అవును. అంటే సంవత్సరం చేసే పూజ ఒక్కసారి చేసుకున్నట్టుగా అలా అని కాదు. తప్ప ఎప్పుడైనా వీలు కాకపోతే కూడా అవి కూడా లెక్కలోకి వస్తాయని 365 వెలిగించుకుంటారు. వెలిగించుకుంటారు. ఎలా ఉందమ్మా ఇక్కడ గుడిలో హడావిడి అయితే బాగానే ఉంది. అంటే ఎక్కువ అంటే గతంతో పోల్చుకున్నట్టయితే యువత అనేది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం తక్కువ. ఇప్పుడు యూత్ కూడా బాగా వచ్చేసి కార్తీక మాసంలో జనాలు ఎక్కువగా వస్తారండి ఇక్కడికి. ఏ నెలలో అయినా జనాలు ఎక్కువనే ఉంటారు. కార్తీక మాసంలో ఇంకా విశేషంగా బాగా వస్తారు. ఇంకా దీపారాధనలు అవన్నీ ఉంటాయి కదా. ఇవాళ పౌర్ణమి ఇంకా విశేషంగా అందరూ వెలిగించుకుంటారు. దీపదానాలు కానీ దీపాలు కానీ వెలిగించుకుంటారు బాగా. కార్తీక మాసం చాలా ప్రత్యేకమైంది, శుభప్రదమైంది. శివుడు మనకి చాలా శుభప్రదంగా చేస్తాడు. మనల్ని రక్షించి కాపాడుతాడు. శివుడికి రోజు పొద్దున్న సాయంత్రం దీపం పెట్టుకుంటే చాలా పుణ్యం వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ జన్మ ఉండదు, పాపాలన్నీ పోతాయి. శివుడిని భక్తితో శివకేశవుల్ని పూజించాలి. కార్తీక మాసంలో శివకేశవుల్ని పూజిస్తే చాలా పుణ్యం వస్తుంది. శివకేశవుల్ని పూజించాలి, చాలా పుణ్యం వస్తుంది. అందువల్ల కార్తీక మాసం ప్రత్యేకమైంది. మన మానవాళ్ళందరికీ ప్రత్యేకమైంది. శివకేశవులు మానవాళ్ళందరినీ రక్షించి కాపాడుతారు. కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసంలాగా భావిస్తాము. మనం తెలుగు సాంప్రదాయం ప్రకారము మొదట కార్తీక మాసము, తర్వాత శ్రావణ మాసం ఇట్లాంటివి ఉంటాయి. స్పెషల్లీ ఈ కార్తీక మాసం ఏంటంటే శివునికి సంబంధించింది. వినాయక చవితి తర్వాత అమ్మవార్ల నవగ్రహాల తర్వాత శివాలయం, ఈ తర్వాత ఒకటి శివాలయం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ శివుంది జరుగుతుంది. చాలా పవిత్రమైనదండి కార్తీక మాసము. ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న కోటి భక్తి మహోత్సవం కూడా చాలా పవిత్రమైన ఈవెంట్. అది చాలా మంచి ఈవెంట్, అది చూడదగలిసిన ఈవెంట్. ప్రత్యేకంగా ఈ శివాలయంలో మాకు ఈ టెంపుల్లో చాలా పవిత్రంగా ఉంటుందండి. ఈ నెల మాసం మొత్తము సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి, శివాలయం ప్రతి సోమవారం అభిషేకాలు కానివ్వండి, ప్రతిరోజు బాగా జరుగుతుంది. ఈ కోటి సంవత్సర భక్తి దీపోత్సవం కూడా అక్కడ కూడా ప్రోగ్రాం జరిగినట్టే ఇక్కడ కూడా ప్రతి సోమవారం రోజు కూడా బాగా జరుగుతుంది. పూజలు ఎక్కువ ఉంటాయి, సత్యనారాయణ వ్రతాలు జరుగుతుంటాయి. ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. స్పెషల్లీ ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా ఈరోజు సత్యనారాయణ వ్రతాలు అవుతున్నాయి. ఇంకా కోటి దీపోత్సవం సాయంత్రం కూడా ఈవెంట్ బాగా జరుగుతుంది. కళ్యాణం కూడా చేస్తారు. ఇక్కడ యువత వస్తున్నారు కదా, ఆ యువత వచ్చే వారిలో కూడా ఎక్కువ మంది యువత ఎలా వస్తున్నారు అంటే లైక్ బాగా వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడినటువంటి డ్రెస్సింగ్స్తో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే ఉందా, లేదంటే ఇంకా మార్పు రావాలంటారు? ఇంకా మార్పు రావాలండి. వెస్ట్రన్ కల్చర్ లాగా ఉన్నా కానీ ఇట్లాంటి మాసాల్లో వాళ్ళు అన్నీ చూసి స్పెషల్గా యూత్ సాంప్రదాయంగా మారతారని ఉద్దేశంతో బాగుంటుందండి. ఇది యువత ఇంకా చేంజ్ కావాలి. మన సాంప్రదాయాలు పట్టింపులు అవన్నీ నేర్చుకొని మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ అవన్నీ చాలా ఇంపార్టెన్స్గా తీసుకొని యూత్ కూడా చాలా పవిత్రంగా చేసే మాసంగా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది అనేసి మన తెలుగు హిందూ సాంప్రదాయం ఎక్కువ కావాలనే ఉద్దేశంతో బాగుంటుంది. ఇక్కడ మాకు మంచిగా ఇక్కడ గుడిలా మాకు అంతా సంతోషంగా మంచిగా జరుగుతున్నది. ఇక్కడ ప్రజలు అందరూ ఇక్కడ బాగా వస్తున్నారు. మాకు ఇక్కడ శివయ్య మాకు అంత కోరిక తీరుస్తాడు. ఇక్కడ మాకు కథలు అన్నీ మంచిగా జరుగుతున్నాయి. మేము ఇక్కడ ఎప్పుడు మేము గుడికి వస్తాము. మాకు ఇక్కడ అంతా మంచిగా జరుగుతుంది అని మేము కోరిక మాకు
చాలా మంచిగా అనిపిస్తున్నది. ఇక్కడ ప్రజలు అందరూ కూడా ఇక్కడ బాగా వస్తున్నారు. మాకు ఇక్కడ సత్యనారాయణ రథం కూడా ఇక్కడ జరుగుతున్నాయి. ఇక్కడ మాకు కథలు అన్నీ అవుతున్నాయి. మంచిగా మాకు అనిపిస్తున్నది ఇక్కడ. అందుకే మేము ప్రజలు కూడా అందరూ వస్తున్నారు. ఎన్ని దీపాలు పెట్టుకుంటే అంత ముక్తి కలుగుతుంది. కార్తీక మాసంలో దీపాలు చాలా విశేషమైనవి. ఈరోజు కార్తీక పౌర్ణమి 365 దీపాలు ఒత్తులు వెలిగించుకుంటే శివుని అనుగ్రహం పొందుతామని ఒక నమ్మకం. అంటే ఇప్పుడు కూడా 365 ఒత్తులు అమ్మాయి. అవును, అంటే సంవత్సరం చేసే పూజ ఒక్కసారి చేసుకున్నట్టుగా ఏంది? అలా అని కాదు, తప్ప ఎప్పుడైనా వీలు కాకపోతే కూడా అవి కూడా లెక్కలోకి వస్తాయని 365 వెలిగించుకుంటారు. ఒత్తులు వేసుకొని వెలిగించుకుంటారు. ఎలా ఉందమ్మా ఇక్కడ గుడిలో? హడావిడి అయితే బాగానే ఉంది. అంటే ఎక్కువ అంటే గతంతో పోల్చుకున్నట్టయితే యువత అనేది ఇక్కడ పార్టిసిపేట్ చేయడం తక్కువ. ఇప్పుడు యూత్ కూడా బాగా వచ్చేసి ఇక్కడ పూజలు చేసుకుంటారు. కార్తీక మాసంలో జనాలు ఎక్కువగా వస్తారండి ఇక్కడికి. ఏ నెలలో అయినా జనాలు ఎక్కువనే ఉంటారు. కార్తీక మాసంలో ఇంకా విశేషంగా బాగా వస్తారు. దీపారాధనలు అవన్నీ ఉంటాయి కదా. ఇవాళ పౌర్ణమి ఇంకా విశేషంగా అందరూ వెలిగించుకుంటారు. దీపదానాలు కానీ దీపాలు కానీ వెలిగించుకుంటారు బాగా. కార్తీక మాసం చాలా ప్రత్యేకమైంది, శుభప్రదమైంది. శివుడు మనకి చాలా శుభప్రదంగా చేస్తాడు. మనల్ని రక్షించి కాపాడుతాడు. శివుడికి రోజు పొద్దున్న సాయంత్రం దీపం పెట్టుకుంటే చాలా పుణ్యం వస్తుందని చెప్తున్నారు. మళ్ళీ జన్మ ఉండదు, పాపాలన్నీ పోతాయి. శివుడిని భక్తితో శివకేశవుల్ని పూజించాలి. కార్తీక మాసంలో శివకేశవుల్ని పూజిస్తే చాలా పుణ్యం వస్తుంది. శివకేశవుల్ని పూజించాలి, చాలా పుణ్యం వస్తుంది. అందువల్ల కార్తీక మాసం ప్రత్యేకమైంది, మన మానవాళ్ళందరికీ ప్రత్యేకమైంది. శివకేశవులు మానవాళ్ళందరినీ రక్షించి కాపాడుతారు. కార్తీక మాసం అనేది చాలా పవిత్రమైన మాసంలాగా భావిస్తాము. మన తెలుగు సాంప్రదాయం ప్రకారము మొదట కార్తీక మాసము, తర్వాత శ్రావణ మాసం ఇట్లాంటివి ఉంటాయి. స్పెషల్లీ ఈ కార్తీక మాసం ఏంటంటే శివునికి సంబంధించింది. వినాయక చవితి తర్వాత అమ్మవార్లది నవగ్రహాల తర్వాత శివాలయం, ఈ తర్వాత ఒకటి శివాలయం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ శివుంది జరుగుతుంది. చాలా పవిత్రమైనదండి కార్తీక మాసము. ఇక్కడ హైదరాబాద్లో జరుగుతున్న కోటి భక్తి మహోత్సవం కూడా చాలా పవిత్రమైన ఈవెంట్. అది చాలా మంచి ఈవెంట్, అది చూడదగలిసిన ఈవెంట్. ప్రత్యేకంగా ఈ శివాలయంలో మాకు ఈ టెంపుల్లో చాలా పవిత్రంగా ఉంటుందండి. ఈ నెల మాసం మొత్తము సత్యనారాయణ వ్రతాలు కానివ్వండి, శివాలయం ప్రతి సోమవారం అభిషేకాలు కానివ్వండి, ప్రతిరోజు బాగా జరుగుతుంది. ఈ కోటి సంవత్సర భక్తి దీపోత్సవం కూడా అక్కడ కూడా ప్రోగ్రాం జరిగినట్టే ఇక్కడ కూడా ప్రతి సోమవారం రోజు కూడా బాగా జరుగుతుంది. పూజలు ఎక్కువ ఉంటాయి, సత్యనారాయణ వ్రతాలు జరుగుతుంటాయి. ప్రతి పౌర్ణమి కూడా ఇక్కడ పూజలు జరుగుతుంటాయి. స్పెషల్లీ ఈ కార్తీక పౌర్ణమి రోజు కూడా ఈరోజు సత్యనారాయణ వ్రతాలు అవుతున్నాయి. ఇంకా కోటి దీపోత్సవం సాయంత్రం కూడా ఈవెంట్ బాగా జరుగుతుంది. కళ్యాణం కూడా చేస్తారు. ఎక్కువ ఇక్కడ యువత వస్తున్నారు కదా, ఆ యువత వచ్చే వారిలో కూడా ఎక్కువ మంది యువత ఎలా వస్తున్నారు అంటే లైక్ బాగా వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడినటువంటి డ్రెస్సింగ్స్తో ఉన్నారు. ఇప్పుడు కూడా అదే ఉందా, లేదంటే ఇంకా మార్పు రావాలంటారు? లేదు, ఇంకా మార్పు రావాలండి. వెస్ట్రన్ కల్చర్ లాగా ఉన్నా కానీ ఇట్లాంటి మాసాల్లో వాళ్ళు అన్నీ చూసి స్పెషల్గా యూత్ సాంప్రదాయంగా మారతారని ఉద్దేశంతో బాగుంటుందండి. ఇది యువత ఇంకా చేంజ్ కావాలి. మన సాంప్రదాయాలు పట్టింపులు అవన్నీ నేర్చుకొని మోరల్స్ కానీ ఎథిక్స్ కానీ అవన్నీ చాలా ఇంపార్టెన్స్గా తీసుకొని యూత్ కూడా చాలా పవిత్రంగా చేసే మాసంగా చేస్తే అన్ని విధాలుగా బాగుంటుంది అనేసి మన తెలుగు హిందూ సాంప్రదాయం ఎక్కువ కావాలనే ఉద్దేశంతో బాగుంటుంది.